ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనములు. ఈ కాలానికి పంపబడిన ప్రవక్త విలియం మేరియన్ బ్రెన్హామ్ గారి వర్తమానాలలో నుండి సేకరించిన చిన్న అంశము నేటి కాలపు సునోమియురాలు. ఒకరోజు మెంఫిస్ నగరంలో నేను ఇదివరకు మీకు చెప్పే ఉంటాను. అకస్మాత్తుగా నాకు ఈ విషయం గుర్తొచ్చింది. నేను ఒక చిన్న పాట పాడుకుంటూ నడుస్తున్నాను. అంతకుముందు రాత్రి తుఫాను రావడం వల్ల నేను ప్రయాణించాల్సిన విమానం ఆగిపోయింది. నేను టెక్సాస్లోని డల్లాస్ నుండి వస్తుండగా మెంఫిస్లో విమానం ఆగిపోయింది. వారు నన్ను ఒక పెద్ద హోటల్లో దింపారు. మరుసటి రోజు ఉదయం 7 గంటలకు పిలుస్తామని చెప్పారు. నాకు నిద్ర సరిగ్గా పెట్టలేదు. అందుకే ఉదయం 5 గంటలకి కొన్ని ఉత్తరాలు పోస్ట్ చేయడానికి బయలుదేరాను. నేను అలా వెళ్తుండగా పరిశుద్ధాత్మ నాతో వెనక్కి తిరిగి మరో మార్గంలో వెళ్ళు అని చెప్పారు. నేను మరికొంత దూరం నడిచాను. అక్కడ ఒక దుకాణంలో గేలాలు, తుపాకులు అమ్ముతున్నారు. అక్కడ ఒక ఐరిష్ పోలీస్ నిలబడి ఉన్నాడు. నేను వాటిని చూస్తూ నడుస్తున్నాను. అతను నా వైపు చూడడం మానేశాడని అనుకొని, ప్రభువా, అది మీరేనా నాతో మాట్లాడింది అని అడిగాను. దేవుని కుమారులు దేవుని ఆత్మచేత నడిపించబడతారని మీరు నమ్మారా? వెనక్కి తిరిగి వేరే దారిలో వెళ్ళు అని స్వరం నాకు మరలా చెప్పింది. నేను వెంటనే వెనక్కి తిరిగి నడవడం ప్రారంభించాను. నేను అలా నడుచుకుంటూ దక్షిణ మెంఫిస్లో నల్ల జాతీయులు నివసించే ప్రాంతానికి చేరుకున్నాను. దారిలో వెళ్తుండగా నా గడియారం చూసుకున్నాను. విమానం బయలుదేరే సమయం అవుతుంది, కానీ ఏదో ఒక శక్తి వెళ్తూనే ఉండు అని చెబుతుంది. అప్పటికే సూర్యుడు బాగా పైకి వచ్చాడు. నేను అలా వెళ్తుండగా ఒక చిన్న గేటు దగ్గర ఒక నల్లజాతి సోదరి నిలబడి ఉండడం చూశాను. ఆమె చూడడానికి ఆంట్ జమీమాలాగా ఉంది. ఆమె కళ్ళ వెంట కన్నీళ్లు కారుతున్నాయి. ఆమె నన్ను చూసి, శుభోదయం పాస్టర్ గారు అంది. నేను శుభోదయం అని చెప్పి, అమ్మా, నేను పాస్టర్నని నీకైనా తెలుసు అని అడిగాను. ఆమె ఇలా అంది, ఓ, మీరు పాస్టర్ అని నాకు తెలుసు, కానీ ఒక చిన్న విషయం మాత్రం సరిపోలేదు. మీరు బూడిద రంగు సూట్ వేసుకొని తలపక్కకు టోపీ పట్టుకొని రావాలి, కానీ మీ దగ్గర ఉండాల్సిన ఆ బ్రీఫ్ కేస్ ఏది అని అడిగింది. అది నేను హోటల్లోనే వదిలేశాను. నేను అది హోటల్లో ఉంది అన్నాను. ఆమె మీరు వస్తారని నాకు తెలిసి అంది. నేను నా పేరు బ్రెన్హామ్, మీకు తెలుసా అని అడిగాను. ఆమె లేదు పాస్టర్ బ్రెన్హామ్, నాకు మీరు తెలియదు, కానీ మీరు బైబిల్లోని ఆ సునోమియురాలి గురించి విన్నారా అని అడిగింది. నేను అవును విన్నాను అన్నాను. ఆమె ఇలా చెప్పింది, ఆమెకు ఒక బాబు ఉన్నాడు. ఆమె వయసు మళ్ళినదైన దేవుని ప్రవక్త పట్ల ఆమె చూపిన దయను బట్టి ఎలీసా ఆమెకు కుమారుడు పుడతాడని చెప్పాడు. నేను అవునమ్మా, ఆ కథ నాకు బాగా తెలుసు అన్నాను. ఆమె ఇలా అంది, నేను కూడా అలాంటి స్త్రీనే. నేను నా భర్త దేవుణ్ణి ప్రార్థించాము. మాకు ఒక బిడ్డని ఇస్తే ఆ సునోమియురాలిలాగే పెంచుతామని మొక్కుకున్నాము. దేవుడు మాకు మంచి అబ్బాయిని ఇచ్చాడు, కానీ నా కొడుకు తప్పుడు దారి పట్టాడు. పాపుల మధ్య చేరి పాపంలో పడిపోయాడు. ఇప్పుడు వాడు అక్కడ చావు బతుకుల మధ్య ఉన్నాడు. వాడికి భయంకరమైన సుఖవ్యాధి సోకింది. మేము క్రైస్తవులమైన మాకు ఆ విషయం తెలియదు. అది ముదిరిపోయి ఇప్పుడు వాడు చనిపోయే స్థితిలో ఉన్నాడు. ఆమె ఇంకా ఇలా అంది, డాక్టర్లు వచ్చి తాము ఏమీ చేయలేమని చెప్పారు. వాడి రక్తం పూర్తిగా పాడైపోయింది. ఎన్ని మందులు ఇచ్చినా ప్రయోజనం లేకపోయింది. వ్యాధి గుండె వరకు పాకి రంధ్రాలు చేసింది. వాడు చనిపోతున్నాడు. కానీ నా బిడ్డ అలా చనిపోవడం నేను తట్టుకోలేకపోతున్నాను పాస్టర్ గారు. ఈ ఉదయం వాడి తండ్రి పనికి వెళ్ళిపోయాడు. నేను రాత్రంతా మేలుకొని ప్రార్థన చేశాను. దేవా, నీవు ఎలీసా కాలంలో ఉన్న అదే దేవుడివి. నేను కూడా ఆ సునోమియురాలు లాంటి దాన్నే. నీవే నాకు ఈ బిడ్డనిచ్చావు.
వాడు తప్పుడు దారి పట్టాడు ప్రభువా, కానీ నేను నీ సేవ చేశాను, నీ చర్చికి వెళ్ళాను, నీ సేవకుల మాట విన్నాను. నా బిడ్డలా చనిపోవడం నాకు ఇష్టం లేదు. నేను ఏం చేయాలి ప్రభువా అని ఏడ్చాను. అలా ప్రార్థిస్తూ నేను నిద్రలోకి వెళ్ళినప్పుడు మీరు ఈ వీధిలో నడిచి వేస్తున్నట్టు నాకు కల వచ్చింది. నేను మేల్కొనగానే దేవుడు వెళ్ళి గేటు దగ్గర నిలబడు అని చెప్పారు. అందుకే ఆమె అక్కడ వేచి ఉంది. ఆమె మాటలు విన్న తర్వాత నా కళ్ళలో నీళ్ళు తిరిగాయి. ఆ చలిలో, ఆ పేదరికంలో ఉన్న ఆమె విశ్వాసం నన్ను కదిలించింది. నేను ఆ చిన్న గుడిసె లోపలికి వెళ్ళాను. ఆ గదిలో గాలి కూడా సరిగ్గా ఆడటం లేదు. అక్కడ ఆ యవనస్తుడు మంచం మీద పడుకొని ఉన్నాడు. అతని శరీరం అంతా వ్యాధితో క్షీణించిపోయింది. అతను స్పృహలో లేడు, కేవలం మూలుగుతున్నాడు. ఆ తల్లి నా వైపు చూచి, పాస్టర్ గారు, నా బిడ్డ కోసం ప్రార్థన చేయండి అని వేడుకుంది. నేను అతని పక్కకు మోకరిల్లి, ప్రభువా, ఈ తల్లి విశ్వాసాన్ని చూడు. ఆనాటి సునోమీయురాలు వలె ఈమె నిన్ను నమ్మింది, నీ ఆత్మ నన్ను ఇక్కడికి పంపించింది అని ప్రార్థించాను. నేను ప్రార్థన చేసి నా చేతిని ఆ అబ్బాయి మీద ఉంచినప్పుడు ఒక అద్భుతం జరిగింది. అప్పటి వరకు మరణానికి చేరువలో ఉన్న ఆ యవనస్తుడు మెల్లగా కళ్ళు తెరిచాడు. అతని తల్లిని చూసి, అమ్మా, ఇక్కడ అంతా వెలుగుగా ఉంది, ఎవరో నన్ను తాకినట్టు అనిపించింది అన్నాడు. ఆ క్షణం నుండి అతనిలో మార్పు మొదలైంది. ఆ వ్యాధి నుండి అతను క్రమంగా కోలుకున్నాడు. నేను వెంటనే నా గడియారం చూసుకున్నాను. విమానం బయలుదేరడానికి సమయం దాటిపోయింది. నేను త్వరగా హోటల్కి చేరుకున్నాను. అక్కడ విమానాశ్రయం నుండి ఫోన్ వచ్చింది. మిస్టర్ బ్రన్హామ్, వాతావరణం సరిగ్గా లేకపోవడం వల్ల విమానం ఆగిపోయింది. మీకు ఇంకా సమయం ఉంది, రావచ్చు అని చెప్పారు. దేవుడు ఆ తల్లి ప్రార్థన వినడానికి, ఒక పాపిని రక్షించడానికి ఒక విమానాన్ని కూడా ఆపగలడని నాకు ఆ రోజు అర్థమైంది. ఆ తల్లి చూపిన విశ్వాసం నిజంగా అమోఘం. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ఈ ఆడియో మీకు నచ్చినట్లయితే ఇంకా మీ కామెంట్స్లో తెలపండి. 7 సంఘకాలాలు ఈ విధంగానే ఆడియో రూపంలో మీకు అందించాలనే ఆలోచన ఉంది. దానికోసం ప్రార్థించండి, నా కోసం ప్రార్థించండి. గాడ్ బ్లెస్ యూ. వీక్షించినందుకు అందరికీ ధన్యవాదాలు.